తాను చేసే టాలెంట్ చూస్తే మాత్రం పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఆ టాలెంట్ చేయలేరు. నీకు ఏ హీరో అంటే ఇష్టం? చాలా బాలకృష్ణ అన్నయ్య. ఏమని పిలిచావు? బాలకృష్ణ గారిని అన్నయ్య అని పిలిచావా? ఒక టెంపుల్ సీన్ లో రాళ్ళు పుచ్చుకుంటుంటే అన్నయ్య అబ్జర్వ్ చేసి అన్నయ్య చెప్పలే నాకు ఇచ్చేసాడు. పతాకము, త్రిపతాకము, అర్ధ పతాకము, కత్తరి ముఖము, మయూరము, అర్ధచంద్రము, పుష్ప పుష్పరాజీవ తగ్గదల. జై బలయ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త వీడియోస్ వస్తాయి, కొత్త ఇంటర్వ్యూస్ తోని మీరు ఎంజాయ్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి, బుల్లి గెస్ట్ అండి, చాలా బుల్లి గెస్ట్, చిన్న గెస్ట్, కానీ తాను చేసే టాలెంట్ చూస్తే మాత్రం పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఆ టాలెంట్ చేయలేరు. ఎందుకంటే తను దాదాపు 1000కి పైగా క్లాసికల్ డాన్సర్ తను చాలా షోస్ అటెండ్ చేయడం జరిగింది. అండ్ మూవీస్ కూడా 13 మూవీస్ చేయడం జరిగింది. అండ్ రీసెంట్లీ మనకు రిలీజ్ అయిన గమ్ గమ్ గణేష, దసరా మూవీస్ లో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. ఇంకా చాలా మూవీస్ లో కూడా నటించడం జరిగింది, తమిళ మూవీలో కూడా నటించడం. కానీ ఈ అమ్మాయి ఎవరు అనుకుంటున్నారు? చిచ్చడి పిడుగండి. టాలెంట్ కి మించింది, టాలెంట్ అంటే ఈ అమ్మాయి అన్నట్టు ఉన్నదండి. ఆ అమ్మాయి దియారెడ్డి, చైల్డ్ ఆర్టిస్ట్ దియారెడ్డితో మనం ఉన్నాము. ఆ అమ్మాయితో మాట్లాడదాం, ఇంత టాలెంట్ ఎక్కడి నుంచి తీసుకుందో తన మాటలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. హాయ్. హాయ్ అన్నయ్య. ఎలా ఉన్నావు? బాగున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అమ్మ అన్నయ్య అందుకు. అందరు వచ్చిన వాళ్ళందరూ నన్ను అంకుల్ అంటారు. థ్యాంక్ యూ. నేను అన్నయ్యలాగా అనిపిస్తున్నా కదా నీకు? ఓకే, థ్యాంక్ యూ, సూపర్, లవ్ యూ. ఓకే ఓకే, సూపర్. దియానా? అవును గాని నువ్వు మూవీలో నీకు ఆనంద్ దేవరకొండ ఉన్నాడు కదా, అని అన్నయ్యనా అంకులా? అన్నయ్యనా? ఓకే. నీకు డైలాగ్ చెప్పుకుంటా మంచి చాక్లెట్స్ ఇచ్చుకుంటా కూర్చున్నాడు కదా. ఎన్ని చాక్లెట్స్ తిన్నావు మూవీలో? 10 అంటే 10 టేక్స్ అయినాయి అన్నమాట. ఒక్కటన్నా ఆనంద్కి ఇచ్చావా? ఆనంద్ దేవరకొండకి ఇవ్వలేదా? ఆహా, నువ్వే తినేస్తున్నావు, ఇట్లా కళ్ళు తెరిచి తింటున్నావు కదా. ఎట్లా తిన్నావు చూపెట్ట ఒకసారి చాక్లెట్. అమ్మో, నాకు భయం అవుతుంది. నీకు అప్పుడప్పుడు చంద్రముఖి ఆవహిస్తుందా నీకు? లేదా? మళ్ళీ అట్లా అంటున్నావు. ఓకే. ఆనంద్ దేవరకొండ అన్న తెలుసు కదా? తెలియకపోవడమే ఉంది. అంత బనం ఏడ్చి చెప్పుకుంటాడు కదా బాధ అని. చెప్పుకుంటున్నప్పుడు ఏమనిపించింది నీకు? ఏంది? ఏడుస్తున్నాడు కదా, నువ్వు కూడా ఏడుస్తావు కదా. ఎందుకు ఏడ్చినావు? ఎందుకంటే నాకు తిననీయట్లేదు. ఓకే, చాక్లెట్ తినని ఆనంద అన్నయ్య అనుకున్నావు మనసులో, దానికోసం ఏడ్చావా? ఓకే ఓకే. నువ్వు క్లాసికల్ డాన్స్ అట కదా, డాన్స్ నేర్చుకున్నావా? ఏ డాన్స్? భరతనాట్యం. భరతనాట్యం వచ్చా నీకు? ఓకే. అప్పుడు కూడా నీకు భయం లేదా? స్టేజ్ మీద చాలా మంది ఉంటారు, కింద చాలా మంది చూస్తుంటారు కదా. ఫస్ట్ చిన్నప్పుడు కదా భయం వేసింది, నెక్స్ట్ టైం భయం. అమ్మో, ఇప్పుడు ముసల్దాని అయిపోయావు కదా, భయం వేస్తలేదు కదా. అప్పుడు చిన్నప్పుడు భయం అయింది, ఇప్పుడు ముసల్దాని అయిపోయావు కదా. దియా ముసల్దాని అయిపోయింది కదా. ఓకే. తింటావా నువ్వు? ఏం తింటావు? అన్నం తింటావా? ఏ ఉట్టిగా ఏదో జ్యూస్ లో తాగి ఉన్నట్టే ఉన్నావు, స్లిమ్ గా. జ్యూస్ కూడా తాగుతాను. జ్యూస్ కూడా తాగుతావా? ఓకే. ఏం జ్యూసెస్ అంటే పుదీనా జ్యూసెస్, వాటర్ మిలన్, ఆరెంజ్, అవి జీలకర్ర. ఓకే. ఇంకా యాపిల్. వినండి, అవి తింటే మనం కూడా హెల్తీగా ఉంటాం. ఇట్లా ఉండరు పొట్టలు వేసుకొని. ఓకే, నీ ఫాలో అవుతా డైట్, ఓకేనా? మళ్ళీ నాకు కూడా జ్యూస్ ఇస్తావా? పుదీనా జ్యూస్ తాగండి, ఎక్కువ బాగుంటది. బాగుంటదా? ఓకే. ఎవరు చేసిస్తారు ఇవన్నీ? నీకు వచ్చా చేసుకోవడం ఇవన్నీ? ఒక్కటొచ్చు. ఏంటిదో? ఆరెంజ్ జ్యూస్. ఆరెంజ్ జ్యూస్ చేసుకోవడం వచ్చా? ఓకే. ఆరెంజ్ మేకర్ మీద ఒత్తుతావు అంతే కదా, ప్రెస్ చేస్తావు. ఓహో, ఈజీ మెథడ్, గుడ్ టాలెంట్. మా వాడికి ఏది రాదు, నీళ్ళు ఇస్తే కూడా తాగడు తెలుసా మా కెమెరామెన్. ఓకే. షూటింగ్స్ కి ఎవరు తీసుకెళ్తుంటారు నీకు? మా మమ్మీ. మీ మమ్మీ తీసుకెళ్తుందా? మార్నింగ్ ఎన్ని గంటలకు లేస్తారు షూట్ కి వెళ్ళేటప్పుడు? 5. పాపం, అప్పుడు మంచి నిద్రలు ఉంటావు కదా. అయ్యో, నిద్రలో ఉండి మమ్మీ లేవను అంటావా? చెప్పు మమ్మీ నేను రాను అంటావా? అంటావా లేకుంటే
మమ్మీ నేను పండుకుంటా 5 minutes అని పండుకుంటా. లేదు ఆ టైం అవుతుంది, ఇప్పుడు నువ్వు పడుకున్నావట, నేను మమ్మీని. ఓకేనా, పడుకో పడుకో. దియా లేమ్మా, టైం అవుతుంది. ప్లీజ్ మమ్మీ 5 minutes. లేదమ్మా, షూట్ కి లేట్ అవుతుంది, ఫోన్ చేస్తున్నారు వాళ్ళు. అక్క మమ్మీ క్యాన్సిల్ చేయండి. అబ్బా లేదమ్మా, పదమ్మా. అలా డైలీ అంటుంటదా షూట్కి వెళ్ళినప్పుడల్లా? ఓకే, షూట్కి వెళ్ళినప్పుడు అలా అనిపిస్తుంది, వెళ్ళిన తర్వాత హ్యాపీగా ఫీల్ అవుతావు కదా. ఒక నిద్ర దగ్గరనే అలా అనిపిస్తుంది. ఓకే, ఫస్ట్ మూవీ ఏది చేసావమ్మా, గుర్తుందా? ఈమోజీ. ఏంటిది? ఈమోజీ, తమిళ్ ఈమోజీ. తమిళ్? నీకు తమిళ్ కూడా వచ్చా? నీకు స్విమ్మింగ్ వచ్చా? వచ్చు, కానీ అది లోతుగా ఉంటే నాకు రాదు. ఇట్లా పట్టుకొని అది దాంతో ఇంకా ఇది ట్యూబ్ వేసేసి నీకు సపోర్ట్ ఇచ్చారు. ఓకే సూపర్. మళ్ళీ నీకు తమిళ్ మూవీలో ఫస్ట్ చేసావు. తర్వాత డే షూటింగ్ అంటే కొత్త కదా, నీకు ఏమనిపించింది? లైటింగ్ అవన్నీ చూసి, అందరిని చూసి ఏమనిపించలేదా? ఓకే, నువ్వు ఏ సాంగ్స్ లో చేసావు డాన్సెస్ ఇప్పటి వరకు? ఏ సాంగ్స్? మూషిక వాహనం. ఓకే, ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, పెద్దనికి హీరోయిన్ అవుతావా? అవుతావా? ఓకే, హీరోయిన్ అవ్వడానికి ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ అయ్యావా? ఓకే, నీకు ఏ సినిమా బాగా నచ్చింది? గమ్ గమ్ గణేష. ఎందుకు? ఆనంద్ దేవరకొండ ఏడ్చుకుంటా చెప్పినందుక, చాక్లెట్లు ఎక్కువ ఇచ్చినందుక? కాదు, ఆనంద్ దేవరకొండ దాంట్లో సినిమాలో ఉన్నందుక. అమ్మా, ఫన్నీ ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగింది? ఏం మాట్లాడేవాడు ఆనంద్ అన్న ఆఫ్టర్ షూట్? అంటే ఒక టెంపుల్ సీన్ లో రాళ్ళు పుచ్చుకుంటుంటే అన్నయ్య అబ్జర్వ్ చేసి అన్నయ్య చెప్పలే నాకు ఇచ్చేసాడు. అమ్మో, అవునా? అప్పుడు అన్నయ్యకి పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ఓ సూపర్, అట్లా ఫ్యాన్ అయిపోయావు. ఇంకా భగవత్ కేసరి. బాలకృష్ణ గారితో కూడా చేసావా? చూసావా బాలకృష్ణ గారిని? చూసా. యువర్ లక్కీ గర్ల్. అందరికి బాలకృష్ణ గారిని కలవాలంటే అపాయింట్మెంట్ దొరకదు. జై బల్లయ్య. అమ్మా, బాలకృష్ణ గారు కలవడం అంటే గ్రేట్. ఆయన చాలా మంచోడు అన్నయ్య. ఎవరు? బాలకృష్ణ గారా? ఓహో సూపర్. ఏం మాట్లాడే బాలకృష్ణ గారితోని? అది స్టేజ్ మీద కూర్చున్నారు, అప్పుడు మమ్మీ ఫోన్ ఇవ్వ, నేను అన్నయ్యతో ఫోటో దిగుతా అంటే ఇచ్చింది. భయపడకుండా నేను స్టెప్స్ ఎక్కి అన్నయ్య ఫోటో దిగుతావా నాతో అని అంటే షూర్ అమ్మా. ఏమని పిలిచావు? బాలకృష్ణ గారిని అన్నయ్య అని పిలిచావా? అమ్మా, నీకు అన్నయ్య పిలవాలని ఎవరు చెప్పారు? మమ్మీ చెప్పారా, నువ్వు పిలుస్తావా? నేనే పిలుస్తా. ఒక బాలకృష్ణ గారిని అన్నయ్య అన్నప్పుడు ఏమన్నారు? నవ్విండ్రా? చెంపలకి ఇచ్చిర్రా? ఇంకా కాలం ఒక్క. ఓహో ఓకే, దీవించారా? ఓకే సూపర్. ఓకే, స్కూల్ కి మళ్ళీ ఎలా వెళ్తున్నావు? మళ్ళీ ఇప్పుడు ఈ మూవీస్ చేస్తున్నావు. సండే హాలిడేస్ కదా, అప్పుడు నేను షూటింగ్ కి వెళ్తాను. సాటర్డే సండే బుక్ అన్నమాట. దియా డేట్స్ కావాలంటే సాటర్డే సండే కన్సల్ట్ చేయండి, అంతేనా? ఓకే, మళ్ళీ స్కూల్లో ఇప్పుడు నీకు మూవీస్ రిలీజ్ అయినాయి కదా, స్కూల్ కి వెళ్ళినప్పుడు ఎలా చూస్తారు ఫ్రెండ్స్ మీకు? నువ్వు దియాను టీవీలో కనిపించావు, థియేటర్ లో అంటారా? ఏ క్లాస్? యూకేజీ. ఓకే, ఇంటర్నేషనల్ స్కూల్ కాబట్టి అది. ఓకేనా? మీ టీచర్స్ ఏమంటారు? మళ్ళీ యాక్టింగ్ కి వెళ్తున్నావు కదా. నేను ఈ మూవీస్ లో చూసా, అంటే టైం ఉండదు, ఒక టీచర్ కాదు, బెల్ ర్యాంక్ అయినాక వేరే టీచర్, ఓకే బెల్ ర్యాంక్ అయినాక వేరే టీచర్, ఓకే సబ్జెక్ట్స్ పైరంగా వస్తుంటారు. ఓకే, అంటే అలా 9 periods 8 periods 11 periods. దియాకి ఎంత కష్టం, అన్ని పీరియడ్స్ అన్ని చదవాలి కదా. బ్యాగ్ ఎంత ఉంటుందో, లేక స్కూల్లోనే పెడతావు బుక్స్, ఇంటి చల్లి తీసుకెళ్తుంటావు? అంటే వచ్చేటప్పుడు నేను హోంవర్క్ ఉన్నది తెచ్చుకుంటా. ఓకే, ఉన్నాయన్నీ ఇన్ని ఉంటాయా? అంటే మ్యామ్ కి అన్ని ఇచ్చేస్తా. ఓకే, అప్పుడు నాకు కొన్ని ఇన్ని ఉంటాయి. ఓకే, నీ ఫేవరెట్ డిష్ ఏంటిది? ఏం తింటావు ఎక్కువ? బిర్యానీ. బిర్యానీ, చికెన్ బిర్యానీయా? ఓకే ఓకే, ఐస్ క్రీమ్స్ తింటావా? తింటా. ఏ ఐస్ క్రీమ్ అంటే ఇష్టం? ఆరెంజ్. ఆరెంజ్. ఓహో, ఒకసారి నేను తయారు చేసుకున్నా. ఏంటిది? ఆరెంజ్ ఐస్ క్రీమ్. ఆరెంజ్ ఐస్ క్రీమ్ నువ్వు తయారు చేసుకున్నావా? ఏదైనా అంటే ఆరెంజ్ ఐస్ క్రీమ్ కాకుండా ఇంకా ఫ్రూటీ ఐస్ క్రీమ్. అచ్చా, అంటే ఫ్రూటీ అంటే దాంట్లో పోసి క్లోజ్ చేసి క్యాప్
ఫ్రిడ్జ్ ఆరెంజ్ జ్యూస్ అయిపోయింది, ఆరెంజ్ ఐస్ క్రీమ్ అయిపోయింది. గ్రేట్. ఓకే, సాంగ్స్ పాడుతుంటావా? ఒక పాట పాడవా మా కోసం? సరి గ మ పద ని సా సరి ద ప మ గ రి స. ఓ, ఇది ఫస్ట్ తాళంలో వాడావు కదా. సెకండ్ లో స్పీడ్ వాడు. సెకండ్ వచ్చా, సెకండ్ స్పీడ్ రాదా? ఇప్పుడే నేర్చుకుంటున్నావా? ఓకే, ఇది ఎవరు నేర్పిస్తారు సంగీతం? మ్యూజిక్ సార్. అవునా, మ్యూజిక్ కూడా నేర్చుకుంటున్నావా? అంటే ఇండస్ట్రీలో మొత్తం నువ్వే చేద్దామనా? ఆర్టిస్ట్ గా, సింగింగ్ గా, డాన్సర్ అంతే. ఇక దియా మూవీ ఒకవేళ ప్రొడక్షన్ పెట్టుకుంటే అన్ని నువ్వే చేసేస్తావు అంతేనా? హీరోయిన్ గా నువ్వే ఉంటావు, డాన్సర్ గా నువ్వే, కొరియోగ్రాఫర్ గా, మ్యూజిక్ కూడా నువ్వే. ఇంకా నేను ఏమని అవ్వాలనుకుంటానంటే డాక్టర్. డాక్టర్ అవుతావా? అందరికి ఇంజెక్షన్ ఇవ్వడానికి? ఇంజెక్షన్ ఇవ్వడానికే కదా. ఇంజెక్షన్ ఇవ్వడం అంటే ఇష్టమా నీకు? ఓకే, నువ్వు డాక్టర్ అవుతావా? మళ్ళీ యాక్టర్ కావా? అది ఇది రెండు బ్యాలెన్స్ చేస్తావా? ఓకే. కీర్తి సురేష్ గారితో ఎలా ఫ్రెండ్లీగా ఉంటారా కీర్తి సురేష్ గారు? నాని గారితో మాట్లాడావా? మాట్లాడలేదంటే టైం లేదు. టైం లేదు దియాకి? అమ్మో, టైం చాలా బిజీ కదా. ఓకే, కీర్తి సురేష్ గారితో ఒక సీన్ చేస్తావు కదా నువ్వు? ఏ సీన్ అది? క్రికెట్ సీన్. క్రికెట్ సీన్ చేసావు. ఇంకా టేబుల్ పైన ఇట్లా ఇట్లా కడతారు కదా, అక్కడ ఇట్లా అని అంట. అచ్చా, ఫోటో దిగావా? దిగావా? ఏమని పిలిచావు కీర్తి సురేష్ గారిని? అక్క. ఓకే, అక్క అన్నయ్య అందరినీ కదా. ఆహా, ఓకే. గమ్ గమ్ గణేష్ చూసిన తర్వాత డాడీ ఏమన్నారు? నువ్వు బాగా యాక్టింగ్ చేసావు, ఆల్ ద బెస్ట్. ఓకే, డాన్స్ చేస్తావు కదా, క్లాసికల్ డాన్స్ ఇవన్నీ చేస్తున్నావు, వేరే వేరే షోస్ కి వెళ్తుంటావు కదా. అది ఇంట్రెస్ట్ కు వెళ్తావా, మమ్మీ తీసుకెళ్తుందని వెళ్తావా? మమ్మీ తీసుకెళ్తున్నానంటే నాకు కూడా ఇంట్రెస్ట్. చెప్పు, ఏమో చెప్తున్నా. ముద్రాస్ చెప్తావా? ఓకే, చెప్పు. ముద్ర. పతాకము, త్రిపతాకము, అర్ధపతాకము, కత్తరి ముఖము, మయూరము, అర్ధచంద్రము, అరాళము, సుఖతుండము, ముష్టి శిఖరము, కవిత్వము, కటకాముఖము, సూచి, చంద్రకళ, పద్మకోశము, సర్పశీషము, మృగశీషము, సింహముఖము, లాంగూలము, అలపద్మము, చతురము, భ్రమరము, హంసాస్య, హంసపక్షము, సందంశము, ముకూలము, తామ్రచూలము, త్రిశూలం. అసంహిత హస్తాలు 28, సంహిత హస్తాలు 24. అంజలి, కపోతము, కట్కటము, స్వస్తికము, డోలహస్త, పుష్పపుట, ఉత్సాంగము, శివలింగము, కటకావర్ధనము, కతరీ స్వస్తికము, శకటం, శంఖం, చక్రం, సంపుటం, పాశం, కీలకం, మత్స్యం, కూర్మం, వరాహము, గరుడము, నాగబంధము, కట్వం, బేరుండము, అవహితం. వావ్, సూపర్. ఎన్ని ముద్రలు ఉంటాయా? అచ్చా, ఓకే. ఇవన్నీ ఎవరు నేర్పిస్తారు నీకు? మా మమ్మీ. మమ్మీ క్లాసికల్ డాన్సరా? ఓకే, సూపర్. చేసావు కదా. డాన్స్ అంటే డాన్స్ టీచర్. ఓకే. 1 year above నుంచి నేర్చుకుంటా. 1 year above నుంచి నేర్చుకుంటున్నాను. ఓకే, అంటే నీకు అప్పుడు భయం కాలేదా? చిన్న పిల్ల కదా, నీకు అర్థం కాకుండా ఉండాలి, కానీ పర్ఫెక్ట్ గా చేసావు కదా. కొన్ని వీడియోస్ చూసాను నీ డాన్స్. ఎలా అంటే ఫస్ట్ టైం భయపడొచ్చు, నెక్స్ట్ టైం మొత్తం. ఓకే, ఒకసారి కళ్ళు మీ భరతనాట్యం చేయి, ఎక్స్ప్రెషన్స్ ఫేస్ లో. సూపర్. ఏదో బొమ్మ ఇట్లా కళ్ళు తిప్పినట్టే ఉంది, దియా కాదు. ఓకే, ఎన్ని మూవీస్ చేసావు? మూవీస్ నేమ్స్ తెలుసా నీకు? ఏమేమి చేసావు చెప్పవా? భగవత్ కేసరి, దసరా, గమ్ గమ్ గణేష, ఈమోజీ, 3CS డెవిల్ మూవీ ఒకటి ఉంది. ఓకే, ఇంకా ఫ్రెండ్లీ గోస్ట్, ఇంకా స్వాగ్. ఓకే, ఇంకా చాలా. సో అవునులే, చాలా. ఇవన్నీ గుర్తుపెట్టాలంటే కాదు కదా, బిజీ కదా. మూవీస్ చేసేటప్పుడు నీకు చెప్తుంటారు కదా డైలాగ్స్, ఎవరు నేర్పిస్తారు? డైలాగ్స్ వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు నేర్పిస్తారా? నేర్చుకుంటావా? నీకు అది గుర్తుందా డైలాగ్? మంచి డైలాగ్ ఒక్కటి చెప్పు. అంటే
నేనుగా చేసేది దాంట్లో పుష్పరాజ్ ఏవా తగ్గేదేలే. దియా తగ్గేదేలే. నీకు ఏ హీరో అంటే ఇష్టం చాలా? ఆనంద్ దేవరకొండ, విజయ్ దేవరకొండ, బాలకృష్ణ అన్నయ్య, అల్లు అర్జున్ అన్నయ్య, ఓహో పవన్ కళ్యాణ్. ఓకే, పవన్ కళ్యాణ్ గారిని కూడా ఇష్టం, అందరు ఇష్టం అనమాట. ఓకే, హర్రర్ మూవీ చూస్తావా నువ్వు? భయం కాదా? ఒక రోజు నేను పండుకున్నప్పుడు పక్కన ఎవ్వరు లేను, అంటే మా మమ్మీ డాడీ ఉంటారు పక్కన, వాళ్ళు నాకు తెలియకుండా బయటకు వెళ్ళారు అనుకో. అప్పుడు నేను తెలియకుండా అంటే ఎవరైనా ఉన్నారా లేదా అని ఫస్ట్ లేచినప్పుడు నేను రైట్ లెఫ్ట్ చూస్తా. దాని తర్వాత ఎవరు లేరని స్లోగా అట్లా వాకింగ్ చేసుకొని లైట్ ఆన్ చేసి హాల్లోకి వెళ్ళి ఇంకా అన్ని లైట్స్ ఆఫ్ చేసుకొని డెవిల్ మూవీస్ చూస్తా. లైట్స్ ఆఫ్ చేసుకొని? పెద్దవాళ్ళకి భయం అవుతుంది డెవిల్ మూవీస్ చూస్తే, నువ్వు లైట్స్ ఆఫ్ చేసుకుని ఎవరు లేనప్పుడు ఒంటరిగా చూస్తావా? గ్రేట్. నువ్వు ఏ డెవిల్ మూవీ చూసావు నువ్వు? అంటే జోక్స్ ఉంటాయి దాంట్లో, రాజు కరి గది. ఓకే.